రవిశంకర్ గారు, ఇది ఇంత పెద్ద ఇష్యూ అయినప్పుడు దీన్ని ఇక్కడ సిట్లు వీటితో ఎందుకు డైరెక్ట్గా సిబిఐ లాంటిది అనుకో ఇస్తే బాగుంటుంది కదా. ఎందుకంటే సిట్ అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా. బ్రీఫ్గా 1 minute ప్లీజ్ రవిశంకర్ గారు. సిట్ అయినా సిబిఐ అయినా సిట్ అయినా సిబిఐ అయినా దర్యాప్తు జరగాలి. నిజంగా ఆ నిందితులు ఎవరినో దొరకబట్టాలి, అసాంఘిక శక్తులను ఎవరో బయటకు. నిందితులు ఎవరో తెలుసు కదా ఆల్రెడీ ముగ్గురు. ఇంతకుముందు దయాకరణ మాట్లాడుతూ ఇప్పుడు అదే అదేందో వాళ్ళు చట్టరీత్యా చర్య తీసుకుంటే మీరో నేనో కాదు కదా వెంకటకృష్ణ గారు. చట్టరీత్యా ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వాలు తీసుకోవాలి, వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ నిన్న 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ ఒక ముఖ్యమైనటువంటి అంత పెద్ద పండుగలో కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు గంగల పోయినాయి, గోదాట్లో పోయినాయి అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. గతంలో వారు ప్రభుత్వం ఏర్పడకముందు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. అసలు అది 84,000 కోట్ల రూపాయలతో నిర్మాణం జరిగింది. ఒక్క మేడిగడ్డ కాదు, అన్నారం కాదు, సుందిల్ల కాదు, మరి గాయత్రి పంప్ హౌస్ కాదు, మిడుమానేరు కాదు, అన్నపూర్ణ అంటే అవన్నీ చాలా పెద్ద ఇష్యూస్ అండి. ఇప్పుడు వాటి జోలికి, ప్రసంగాల జోలికి, బూతుల జోలికి, తిట్ల జోలికి వెళ్తే చాలా పెద్ద ఈ టాపిక్ కన్ఫైన్ అయ్యాము. ఈ టాపిక్ కన్ఫైన్ అయ్యాము వరకు. ఒక్క నిమిషం రవి గారు, వెంకటకృష్ణ గారు ప్లీజ్. అంటే అసత్యాలు అబద్ధాలు మాట్లాడడం మన జీవితాలను డివేట్ చేసేది ప్రజలను. నేనేమంటాను సార్ వెంకటకృష్ణ గారు, ప్లీజ్ ప్రజలకు తెలవాలి. 15 ఆగస్టు నాడు ఒక అధికారిక ఒక స్వతంత్రం వచ్చినటువంటి సందర్భం, సంతోషంగా జరుపుకునేటువంటి ఆ పండగ నాడు 1,00,000 కోట్లు గంగలో పోయినాయి, గోదాట్లో పోయినాయి అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం ఏందండి? ఎంత విడ్డూరం. టాపిక్ డైవర్ట్ అవుతుంది. దయచేసి అది విడ్డూరమా అబద్ధమా? ఇంకా అబద్ధాలు ఎందుకండి? ఒక్క మాట ప్లీజ్. ఇప్పుడు ఎట్లుంటదంటే అసలు ఇష్యూని మనం చేసినప్పుడు అది ఎటో తీసుకెళ్లే ప్రయత్నం ఇదే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది అబద్ధమా నిజమా, అంత జరిగిందా లేదా, అది వేరే ఇష్యూ. ఇది ఈ పేరు చేయడము అనే దాన్ని నేను చాలా సీరియస్గా తీసుకోబట్టే దీని మీద డిబేట్ పెట్టా. రాజకీయ స్వార్థం కోసం ప్రాజెక్టులనే బేల్ చేసే పార్టీలు ఉన్నాయా మన దేశంలో, మన రాష్ట్రాల్లో అనేది ఇష్యూ ఇక్కడ. అందుకే ఇది నిజం నిగ్గుదేలాలి కాబట్టి టాపిక్, దానికి కన్ఫైన్ అవుదాం. ప్రకాష్ రెడ్డి గారు, దీని మీద ఈ ఆరోపణలు ఎలా జరిగింది అని చెప్పబడుతుంది.